పాతబస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో 2026-27 బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం దేవాదాయ శాఖను నియమించడాన్ని స్వాగతిస్తున్నామని ఆలయ ట్రస్ట్ సభ్య కార్యదర్శి జి అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ నిధులు విడుదల చేయకుండా ప్రజల నుంచి విరాళాలు సేకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు వెంటనే 25 లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలయ పరిసరాల్లో ఇంకా విద్యుత్ అలంకరణలు పూర్తి కాలేదని, పోతరాజులు రంగం నిర్వహించే సాంప్రదాయ కుటుంబాలకు అడ్వాన్సులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల ఆదాయ వ్యయ లెక్కలు, దేవాదాయ శాఖ నిధులు, ఆలయ బంగారము, వెండి ఆభరణాల నిర్వహణపై వచ్చిన ఆరోపణలతో పాటు తన దివంగత తండ్రిపై వచ్చిన ఆరోపణలపై కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తో నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ముందుకు వచ్చినారు. మా డిమాండ్ అంటారా, మా కోరిక అంటారా ఒకటే. ఈ పూజా విధానంలో ఏ కొసరు అయినా మిగిలిన ఈ లాల్ దర్వాజా ప్రజలు ఎవరు ఊరుకోరు. అన్నీ కూడా సక్రమంగా ఏదైతే ఈ 100 సంవత్సరాల సంది ఏదైతే ట్రెడిషన్ ఉందో అది ఖచ్చితంగా అది నిర్వహిస్తూ అన్నీ నిర్వహించాలా అని మేము వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళకి సహకరిస్తాం. ఇది ఏదైతే వీళ్ళు డబ్బులు మా దగ్గర లేవు, ఇక్కడనే చందా చేస్తామంటున్నారు, అది చాలా తప్పు. అది అట్లా కాదు. వాళ్ళు ప్రొవిజన్ తోటి వాళ్ళ గవర్నమెంట్ని ఒప్పించి వాళ్ళు డబ్బులు పెట్టిరా అమ్మవారి ఉత్సవాలు గ్రాండ్గా చేయాలి. మేము ఇన్ని ఏళ్ళ సంది ఏ విధంగా చేసినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు మా ఆకర్షణతోటి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విజ్ఞప్తి మట్టుకే చేస్తాం. రాబోయే రోజుల్లో 1, 2, 3 రోజుల్లో చేంజ్ లేకుంటే డెఫినెట్గా మళ్ళీ మేము ముందు వస్తాం, వాళ్ళను నిలదీస్తాం, ఎండగడతాం. ఎందుకంటే ఇది మన అందరి ఉత్సవం. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్సవం. ఎన్ని సంవత్సరాల సంది చేసినాం. డెఫినెట్గా మాకు అడిగే హక్కు ఉంటుంది. డెఫినెట్గా అడుగుతాం. మీరందరూ కూడా దాన్ని సహకరించాలని కోరుతా ఉన్నాం. సో దాంతోపాటు మా దేవాలయానికి సంబంధించినటువంటి లెక్కల విషయం మా గత 10 సంవత్సరాల సంది మాకు లెక్క సరిగ్గా లేదు. ఇంకోటి ఏంటంటే 15 ఏళ్ళ సంది గవర్నమెంట్ వారు మాకు చెక్ రూపంలో డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బు ఏదైతే అకౌంట్లో వస్తుందో ఆ లెక్క మాత్రం మాకు ఇంకా అకౌంట్లోకి రాలేదు. సో అదేవిధంగా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగారం విషయం, వెండి విషయం. నేనేం డిమాండ్ చేస్తాను, మా ఫాదర్ చనిపోయిన మా ఫాదర్ ఆయన అమ్మవారికి ఎంత సేవ చేసినారన్నది ప్రపంచానికి తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా ఈ స్టేట్ ఫెస్టివల్కి కానీ, బంగారు బోనానికి కానీ, శిఖర స్థాపనకు కానీ, ఇలా ఎండోమెంట్ నుంచి పట్టు వస్త్రాలు ప్రతి దేవాలయానికి తీసుకురావడానికి కారణం కానీ ఇవన్నిటి కూడా ఆయన వేసినటువంటి మన మైలురాయితోటే ఇలా ముందుకు వచ్చింది. ఏదేమైనట్టు కొందరు ఆయన పైన ఆరోపణలు చేసినారు. డెఫినెట్గా ఆ ఆరోపణలతో పాటు మిగతా అన్ని ఆరోపణలపై ఇక్కడ దేవాలయం జరుగుతున్నట్టు అవకతవకలపై ఏదైతే అంటున్నామో దానిపై సమగ్ర విచారణ ఒక స్పెషల్ టీం తోటి ప్రభుత్వం చేయాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్న విషయం. ఈ ప్రజలందరి అమ్మవారి భక్తులు. ఆ సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఖచ్చితంగా నిజాలు తేల్చాలా. ఒక స్పెషల్ టీం తోటి కంప్లీట్గా చేయాలా. అంటే నేను ఇమీడియట్గా కాకుండా ఈ బోనాల వరకు బోనాలు సవాలుగా జరిగిన తర్వాత ఇప్పుడైతే డిమాండ్ చేస్తున్నాం. అయినా నెక్స్ట్ డేస్ అంది ఎంక్వైరీ స్టార్ట్ చేసి కరెక్ట్గా మన అన్ని రిపోర్టు ముందు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.